పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం పక్కన పెట్టేసిందని మండిపడ్డారు ఉండవల్లి అరుణ్ కుమార్. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడం లేదని, చెప్పిన సమయానికి ప్రాజెక్టు పూర్తి చేసేలా కనిపించడం లేదన్నారు ఆయన. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రివర్స్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పులిచింతలకు నీరు అందించవచ్చన్నారు ఆయన. ఇప్పటికీ పోలవరం టన్నెల్ నిర్మాణం కేవలం 6% మాత్రమే పూర్తయిందని, మరి 2018కి ఎలా నీరు అందిస్తారని ప్రశ్నించారు ఉండవల్లి. ఇదంతా కుట్రేమో అని అనుమానం వస్తుంది. నా అనుమానాలు నిజం కాకూడదు నా కోరిక. ఎందుకంటే పోలవరం అనేది ఈ 80 టీఎంసీ 23 టీఎంసీకి సంబంధించింది కానే కాదు. పోలవరం అంటూ స్టార్ట్ అయితే రివర్స్ లిఫ్ట్ పెట్టచ్చు. ఇప్పుడు నేను చూడండి, 10 రోజులు తోడారు, మున్నేరు వరదలు వచ్చాయి, పోయింది. ఈవేళ ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, ఒక్కరోజు 2 టీఎంసీ పోయిందని సముద్రంలోకి. అక్కడ మున్నేరు ఉంది, పాలేరు ఉంది, ఈ వాగులన్నీ వస్తుంటాయి. వస్తే సముద్రంలో పోవటమే, అంతే, ఏం చేయలేము. అదే అక్కడ రివర్స్ పంపింగ్ పెట్టుకుంటే అది పులిచింతల్లో తీసుకెళ్లొచ్చు. పోలవరాన్ని నిర్వీర్యం చేయడం కోసమే పట్టిసీమ పురుషోత్తపట్నం పెడుతున్నారని నేను ఏదైతే మాట అంటున్నానో ఆ మాట తప్పు అని చెప్పి ఆధారాలు సహితంగా మీరు చూపించండి. కనెక్టివిటీ టన్నల్ పూర్తవకుండా 18కి ఇస్తాం 19కి ఇస్తామని చెప్తున్నారు. ఎలా ఇస్తారు? జూన్ 9వ తారీఖు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కాఫర్ డ్యామ్కి శంకుస్థాపన చేశాడు. కాఫర్ డ్యామ్కి ఎవడన్నా శంకుస్థాపన చేస్తాడండి? కాఫర్ డ్యామ్కి శంకుస్థాపన చేశాడు. ఇవాళ వరకు కాఫర్ డ్యామ్కి ఏమైనా ప్రయత్నం జరిగిందా? వరదలు వచ్చేసాయన్నారు. వరదలు వస్తాయని జూన్ 9 తెలీదా? ఓ పక్కన అక్కడ కృష్ణా గుంటూరులో పార్టీకి ఆదేశాలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడికి పూజలు చేయండి, ఆరతులు పట్టండి. ఏంటి మీ మనసులో ఉన్నది? మీకు ఏంటుంది ఐడియా? పిఎస్సి 4 నెలలు ఫామ్ చేయడం ఏంటి? ఒక కమిటీ, పిఎస్సి అనేటువంటి కమిటీ, ఓల్డెస్ట్ కమిటీ, ఎలక్టెడ్ కమిటీ, దాన్ని ఎందుకు మీరు వెంటనే ఫామ్ చేయలేదు? ఈ ప్రశ్నలకి సరే బుచ్చ చౌదరి గారు ఏమన్నా కొంచెమే సమాధానం చెప్తాడు అనుకున్నాను. ఆయన దగ్గర ఏమీ ఎలాగ లేవు సమాధానాలు. ఎవరు సమాధానం చెప్పినా నేను ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఉపశమనం పొందుతాను. నాకు ఒకటే ఆశ ఏంటంటే, నేను బతికుండగా పోలవరం అనేది పూర్తయిందిరా అన్న మాట వినాలి. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి వింటున్నాం. నేను ఎంపీగా ఉండగా పోలవరానికి వచ్చినటువంటి అనుమతుల్లో నా పాత్ర ఏంటో